నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు భారతదేశం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే భారతదేశ తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మన మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల కల్చర్లో కూడా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా నేను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మాధవి మేడం గారు కూడా వేదిక మీద దిగంతాల శృంఖలాలు ఛేదించిన తల్లి, జాతి జీవితాన చైతన్యము పంచిన తల్లి. ఏ నోట విన్నా నీ మాటలే, ఏ చోట విన్నా నీ పాటలే. కన్న తల్లి కల్పవల్లిలో భారత జనయిత్రి, కన్న తల్లి కల్పవల్లిలో భారత జనయిత్రి. సశ్యామల సుశ్యామల శాంతి సౌర శుభగాత్రి, కన్న తల్లి కల్పవల్లిలో భారత జనయిత్రి. ఏ నోట విన్నా నీ మాటలే, ఏ చోట విన్నా నీ పాటలే. నీ పొలాల పచ్చదనం, నీ ఒడిలో వెచ్చదనం, నీ చూపుల చల్లదనం, నీ నవ్వుల తెల్లదనం. నీ పొలాల పచ్చదనం, నీ ఒడిలో వెచ్చదనం, నీ చూపుల చల్లదనం, నీ నవ్వుల తెల్లదనం. ఏ నోట విన్నా నీ మాటలే, ఏ చోట విన్నా నీ పాటలే. నీ కీర్తిని రేపవళ్ళు చాటుచున్నదా సంద్రం, నీ యశ పతాకముగా నింగిదంటు హిమాలయం. నీ కీర్తిని రేపవళ్ళు చాటుచున్నదా సంద్రం, నీ యశ పతాకముగా నింగినంటు హిమాలయం. ఏ నోట విన్నా నీ మాటలే, ఏ చోట విన్నా నీ పాటలే. నీ మాటలే, నీ పాటలే, నీ మాటలే, నీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం బాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే మన ప్రథమ అయినటువంటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ నవంబర్ 16న ప్రతి సంవత్సరం మనం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఆయన నవంబర్ 16 పుట్టాడు కాబట్టి ఆ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. మొదటగా ముందు ఆయనకి నివాళులు అర్పిస్తాము, తర్వాత మన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన దేశానికి, భారతదేశానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వనరు కూడా ఏంటంటే ఈ పిల్లల యూత్. మిగిలిన దేశాల్లో చైనా కానీ, తర్వాత మిగిలిన కంట్రీ జపాన్ కానీ, వీటిల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారన్నమాట. అందువల్ల దేశంలో పనిచేసేటటువంటి శక్తి అంత ఎక్కువగా ఉండదు. కానీ మన భారతదేశంలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు శక్తివంతంగా ఉంది మన భారతదేశం.
కారణం ఏంటంటే పిల్లలు యూత్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరంతా కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే దేశం కూడా బాగా బాగుపడుతుంది, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుంది. బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా విద్యార్థి పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాటి సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్ జిల్లా టీచర్స్ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మనకి అందరికీ తెలిసిందే, నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళతో ఎక్కువ కాలం గడిపేవాడు ఆయన జీవితకాలంలో కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నవంబర్ 14ని చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సరే, మన దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. ఆయన గొప్ప తత్వవేత్త మరియు మంచి ఆర్థికవేత్త, అదేవిధంగా మంచి రాజనీతి రాజనీతివేత్త కూడా. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో రెండో తరం నాయకుల్లో గాంధీజీ యొక్క అడుగుజాడల్లో శాంతి, అహింస అనేటువంటి సూత్రాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ఆయన అనుసరించారు గాంధీ గారిని. నిరాడంబరుడు, అదేవిధంగా ఓర్పు కలిగిన వాడు. దీనివల్ల భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగటువంటి శక్తి వీళ్ళలో ఉంది అనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు దీన్ని ప్రధానమంత్రిగా నిర్ణయించి దాదాపు మన దేశాన్ని ఎక్కువ కాలం ఆయనే ప్రధానమంత్రిగా పరిపాలించడం జరిగింది. ఆ కాలంలో భారతదేశాన్ని గణనీయంగా, అంటే భవిష్యత్తు భారతదేశానికి ఏమి కావాలనే ఉద్దేశంతో దూరదృష్టితో చాలా మంచి భారతదేశానికి చాలా మంచి కట్టడాలని, అదేవిధంగా ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే దానికి కారణం ఆయనే. ఆనాడు ప్రపంచం 2 వైపులా ఉండేది. అంటే రష్యా వైపు కొంత ప్రపంచ దేశాలు, మరికొన్ని దేశాలు అమెరికా వైపు ఉండేది. ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండేది. అలాంటి సందర్భంలో మనం ఇద్దరితో 2 గ్రూపులతో సఖ్యతగా ఉండి అలీనోద్యమం అనే దాన్ని రూపొందించి మన దేశాన్ని ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. అంటే మాకు అందరూ కావాలి, 2 కూటములతో కూడా మేము మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నాము అనే ఉద్దేశంతో అలీనోద్యమాన్ని రూపొందించి అలీన దేశాల కూటమిని ఏర్పాటు చేసి దాంట్లో చాలా దేశాల్ని సభ్యత్వంగా చేర్చి ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొంచెం తగ్గించాడనమాట. అందువల్ల మనం ఇద్దరికి దగ్గరయ్యాము. అదేవిధంగా ఇద్దరితో ఎగుమతులు కానీ దిగుమతులు కానీ 2 కూటములతో ప్రోత్సహిస్తూ ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఆయన యొక్క పందానే మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చూడండి, ఉక్రెయిన్ యుద్ధం రష్యా యుద్ధం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా ఇరాను, ఆ తర్వాత మనకి ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి. చూడండి, మన దేశము యాక్చువల్గా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉండేది. మనం ఇప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా మనం ఇప్పటికి కూడా ఆయన చూసినటువంటి పందానే, అంటే ఆ రోజు ఆయన వేసినటువంటి తాత్విక బీజాలు అనేటివి మన దేశంలో అలాగే నిలిచిపోయి మనము ప్రభుత్వాలు మారినప్పటికీ ఆయన పందాన్ని అనుసరిస్తూ మనం ముందుకెళ్తున్నాం. అంటే ఆ పార్టీ నచ్చక వ్యతిరేకించొచ్చేమో కానీ మనం అనుసరించే విధానం అలాగే ఉంది. అందువల్ల మనము ఇప్పటికి కూడా అజాత శత్రువులుగానే ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరితో కూడా శత్రుత్వం లేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నామంటే ఆనాటి మన మేధావులు, మన పాలకులు వేసినటువంటి బీజాలు. ఇంతెందుకు, దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక సూత్రాన్ని అనుసరించారు ఒక పార్టీకి ఒకప్పుడు. అంటే ఎవరైతే దున్నగలరో వాళ్ళకే భూమి ఇవ్వాలని. అయితే నెహ్రూ గారు ఏం చేశాడంటే సరే దాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల సహాయంతో కూలంకషంగా అధ్యయనం చేసి ఇది ఎంతవరకు కరెక్టో అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే ఈ ఉద్యమం వస్తుందో ఆ ప్రదేశానికి వెళ్ళి, అంటే పశ్చిమ బెంగాల్ దున్నేవాడిదే భూమి అనేటువంటి మొట్టమొదట వచ్చింది. అక్కడికి వెళ్ళి
ఎవరికైతే పని చేస్తున్నారో ఆ మిగిలిపోయినటువంటి భూమి ఉంటుంది కొంత, అదంతా కూడా ఏం చేశారంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవతల పార్టీ ఏమైందంటే రాజకీయంగా కొంచెం తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ విధంగా రైతులకి దాదాపు 40-50 సంవత్సరాల కిందట ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. ఎవరైతే పశువులు కాసుకుంటున్నారో, గొర్రెలు కాసుకుంటున్నారో, మేకలు కాసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ భూములు ఇవ్వడం జరిగింది. అంటే వాటిని మేపుకోవడానికి. దానివల్ల ఏమైందంటే ఆ భూమి వాళ్ళు నిలుపుకున్న వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళు అయిపోయారు. ఆ పొలాలు అప్పటి నుంచి అమ్మేసుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? పేదవాళ్ళు అయిపోయారు. ఆ పొలాలు అలాగే మిగుల్చుకున్న వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళు అయిపోయారు. వాటికి రేట్లు వచ్చేసాయి అనమాట. ఇలాంటి వాటన్నిటికీ ఎన్నో సంస్కరణలకి ఆయన ఇంతెందుకు బీజం వేశాడు. ఇంతెందుకు నాగార్జున సాగరము, బాక్రా నంగల్ 2 సట్లేజ్ నది మీద అతి పెద్ద ఎత్తైన డ్యాము, పెద్ద డ్యాము, ఎక్కువ టీఎంసీలు నిల్వ ఉండేటువంటి నీరు నిల్వ ఉండే సామర్థ్యం కలిగినటువంటి డ్యాము బాక్రా నంగల్. దానివల్ల 5-6 రాష్ట్రాలకి సాగునీరు వస్తుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎంత ముందు చూపుతో కట్టాడో చూడండి. నాగార్జున సాగర్ డ్యాము అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 2 రాష్ట్రాలకి అది జలవనరులు ఇస్తూ ఉందన్నమాట. మరి అంత పెద్ద డ్యామ్కి ఆ రోజు ఇప్పుడైతే దాన్ని కట్టడానికి ఎన్నేళ్ళు పెట్టేదో, ఎన్ని గొడవలు పెట్టినేవాళ్ళు మన పాలకులు. దాన్ని ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత గొప్ప గొప్ప ప్రాజెక్టులని ఆయన రూపొందించడం జరిగింది. ఇందు ఇనుము ఉక్కు కర్మాగారాలు తీసుకుందాము. 3 దేశాలతో, ఇంగ్లాండ్తో ఒకటి, అదేవిధంగా రష్యాతో మరొకటి, జర్మనీతో మరొకటి, వీళ్ళతో ఆయన మంచితనంగా ఉండి వాళ్ళ సహకారంతో 3 రూర్కెలా, బిలాయ్ ఇట్లాంటి 3 ఇనుము కర్మాగారాలని ఆయన స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే అణు విద్యుత్ కేంద్రాలకి ఆయన పునాది వేశాడు. ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి నరోరా అనే ప్రాజెక్టు ఏర్పడిందంటే అదంతా కూడా ఆయన కృషి. అంటే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళకి ఆయన మార్గదర్శకం అనమాట. కాబట్టి ఈ విధంగా ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన దేశానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి భవిష్యత్తునిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే పండిత్ నెహ్రూ. అందుకనే ఆయన పిల్లల్ని చాలా ఇష్టపడుతుంటాడు. కాబట్టి పిల్లలు అనేవాళ్ళు మొగ్గలు లాంటి వాళ్ళు వికసించి వాళ్ళు ఏ విధంగా అయితే కాయలు ఇస్తారు, పండ్లు కాయలు ఇచ్చి దేశానికి ఏ విధంగా అయితే వ్యవసాయ రంగంలో ఏ విధంగా అయితే అభివృద్ధి అనేది సాధింపబడుతుందో అలాంటి పువ్వులు వీళ్ళు భవిష్యత్ తరానికి వీళ్ళే పునాదులు. కాబట్టి వీళ్ళు చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన వీళ్ళ విద్యను అందించడం, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి తీసుకురావడము ఆ రోజుల్లోనే జరిగింది. ఇవన్నీ కూడా ఆయన తెచ్చినటువంటి సంస్కరణలే. వాటిని ఇప్పుడు మనం అనుసరిస్తున్నాము. అందుకని ఆయన చాచా నెహ్రూ, పినతండ్రి, అందరికీ భారతీయులకి అందరికీ ఆయన పినతండ్రి ఆ రోజుల్లోనే పెట్టడం జరిగిందనమాట. కాబట్టి అంతటి మహోన్నతాన్ని మనం అందరం కూడా ఈరోజు స్మరించుకోవడము, ఆ స్మరించుకోవడంలో నాకు అవకాశం లభించడము, నేను కూడా మీ అందరి మధ్యలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జాతీయ బాలల పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం. సో బాలలు అంటే కేవలం బాయ్స్దే కాదు, గర్ల్స్ కూడా అందరూ కలిస్తేనే మనం బాయ్స్ అండ్ గర్ల్స్. ఎక్కడైతే దేశ భవిష్యత్తు నిర్ధారించాలని సామాజిక శాస్త్రవేత్తలు ముందుకు వస్తారో వాళ్ళు అధ్యయనం చేయాల్సింది రాష్ట్రాల్ని, కేంద్ర పాలిత ప్రాంతాలని, జిల్లాల్ని, మండలాల్ని, గ్రామాల్ని కాదు, క్లాస్ రూముల్ని అని చెప్పాడు ఒక ఆయన. క్లాస్ రూముల్ని అధ్యయనం చేస్తే భారతదేశాన్ని అధ్యయనం చేసినట్టే అన్నాడు ఒక విద్యావేత్త చెప్పాడు, డాక్టర్ సిఎం కొఠారి అనేటువంటి. The future of the nation depends on the shape of the classroom. దేశ భవిష్యత్తు ప్రస్తుత తరగతి గది మీద ఆధారపడి ఉంది అని. ఆ తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయులు మేము, టీచర్స్ డే జరిపారు మీరు మాకు, ఇప్పుడు పిల్లల దినోత్సవం మేము జరుపుతున్నాము, మీరు మాకు మాట ఇవ్వాలి. మీరు ఎలా చదువుతారు, 10th క్లాస్ ఎలా పాస్ అవుతారు, ఎలాంటి అభ్యసన పద్ధతులు మీకు కావాలి, ఇంకా మీకు ఏమేమి కావాలి. ఇప్పటికీ చాలా వరకు సిలబస్ పూర్తయింది. ఆ పూర్తయిన పాఠాల్లో మీరు బాగా కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెస్తారా, ఎన్ని మార్కులు తెస్తారు, మండలం ఫస్ట్ వస్తారా, ఏంటో మీరు మాకు అష్యూరెన్స్ మీరు ఇవ్వాలి. ఈరోజు మీరు మాట్లాడాలి, మీ యొక్క అభిలాష ఏంటి విద్యారంగంలో. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకందరికీ
బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు బాలలంటే ఎవరు? చిన్నయసూరి గారు చెప్పారు, గ్రహణ ధారణ పటుహు బాలహ. ఏదన్నా ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని మనసులో భద్రపరుచుకొని, అంటే గుర్తుపెట్టుకొని దాన్ని ధారణ చేసి మనం మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని మళ్ళీ చెప్పగలగాలి. అటువంటి వాళ్ళే బాలలు. గ్రహణ ధారణ పట్టు, మీకు గ్రహించేటువంటి శక్తి ఉంది, దాన్ని ధారణ చేసే శక్తి ఉంది. అటువంటి వాళ్ళే బాలలు అంటారు. మీ గ్రహణ ధారణ ఎక్కడ ఉండాలి? మనం ఆ సార్లందరూ చెప్పినట్టు చదువుల పట్ల ఉండాలి. మీకు ఎక్కడైనా గుర్తింపు రావాలి, మీరు 10 మందిలో గుర్తింపును పొందాలి అంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా గౌరవింపబడతారు. నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు, పుట్టుకతోనే చాలా ధనవంతుడు. ఆయన చదువుకునేటువంటి విశ్వవిద్యాలయానికి 4 దారులు ఉండేవాడు. 4 చోట్ల 4 కార్లు వచ్చి ఉండేవాట. ఎందుకు? ఆయన ఏ దారి నుంచి వస్తారో తెలియదు. అంతటి శ్రీమంతుడు కూడా దేశ దాస్య శృంఖలాలను పెంచడానికి మహాత్మా గాంధీ గారితో కలిసి, అంటే మన దేశానికి నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి అహరహం శ్రమించారు. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఆయన సోదరైనటువంటి విజయలక్ష్మి పండిత్ గారు, ఆయనకి చాలా వయో వ్యత్యాసం ఉంది. చిన్నతనంలో తనతో ఆడుకునేటువంటి పిల్లలు కూడా కొంచెం లేరనే చెప్పాలి. అటువంటి సమయంలో పిల్లల పట్ల చాలా అభిమానం ఆయనకు మన దేశంలోనే కాదు, జపాన్ నుంచి కూడా పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాసేవాళ్ళు. చాచాజీ మిమ్మల్ని చూడాలని. అంతటి గొప్ప వ్యక్తే. ఏ కపటం తెలియనటువంటి అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు, అద్దల్లాంటి మీ మనస్సు. ఆ మనసులో మనం మన ముఖం ప్రసన్నంగా చూసామనుకో, అటువంటి ప్రతిబింబమే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక అద్దల్లాంటి మనసు మీద ప్రసన్నమైన మనసు ముఖంతో చూడండి. ఆ ప్రసన్నత ఎప్పుడు వస్తుంది? మీరు కోరుకున్నది మీకు అందినప్పుడు. ఆ కోరుకున్నది మీకు అందాలి అంటే మీరు బాగా కష్టపడి చదవాలి. చదివే సమస్తం మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. దేశానికి ఉపయోగపడేటువంటి ఒక ఉపాధ్యాయుడిగానో, ఒక కలెక్టర్ గానో, ఒక రాజకీయవేత్తగానో, ఒక లాయర్ గానో, ఒక డాక్టర్ గానో, ఎవ్రీథింగ్ ఏదైనప్పటికీ కూడా మీ సేవలు దేశానికి అందించాలి అంటే మీరు గొప్ప పౌరులుగా ఎదగాలి. గొప్ప పౌరులుగా ఎదగాలి అంటే గొప్ప చదువులు చదవాలి, గొప్ప పనులు చేయాలి. అప్పుడే గొప్పవాళ్ళు అవుతారు. ఈరోజు ఈ మహానుభావులంతా మనం కీర్తించుకుంటున్నాము, వాళ్ళని స్మరించుకుంటున్నాము, వాళ్ళు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. ఆ అనుభవించే స్వాతంత్ర్యాన్ని ఇంకా గొప్పగా, దేశాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఇంకా మున్ముందు ఇంకా విజయాలు సాధించాలి అంటే మీలాంటి పిల్లలే జాతికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు, నేషనల్ పిల్లర్స్ అంటారు. కాబట్టి అటువంటి జాతికి మూల స్తంభాలైన విద్యార్థులైన మీరు ఇచ్చిన అవకాశాలను, పెద్దవాళ్ళు ఇచ్చిన అవకాశాలను చక్కగా అందిపుచ్చుకొని బాగా చదువుకొని దేశానికి ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని బాలల దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారం. చిన్నారులకు ఆశీస్సులు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన పాఠశాల విద్యార్థులు ఇటీవలే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం క్రీడల్లో కూడా రాణించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా టెన్నికేట్ విభాగంలో 6 విద్యార్థులు, రగ్బీ విభాగంలో 2 విద్యార్థులు, మొత్తం ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం
పాఠశాల జరిగే 5 మాసాలు అయితే 5 మాసాల్లోనే 8 విద్యార్థులు జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి కూడా నా తరఫున ఉపాధ్యాయులందరి తరఫున క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా మన ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, మొట్టమొదటిగా క్విజ్లో వచ్చినటువంటి వాళ్ళు మన సైన్స్ మాస్టర్ గారు వాళ్ళ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు మమతా సమతా పుట్టినరోజు మంచికి గోరెల కట్టినరోజు పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు ముత్యం లాంటి మోతీలాల్ రత్నంలా జన్మించారు జాతి రత్నమై వెలిగే ఇంకొక జాతి రత్నములు కన్నారు అతడే జవహర్లాలు అతనికి మన జేజేలు అతడే జవహర్లాలు అతనికి మన జేజేలు పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ పెదవులపై చిరునవ్వు మదిలో